హై గాయ్స్, సో ఇవాళ అయితే మాకు యాక్టివిటీస్ ఏం లేవు. ఇవాళ డే 4 అనుకుంటా యాక్చువల్లీ. ఓకే, మాకు ఫ్లైట్ లేదు అంటే మేము బుక్ చేసుకున్న టైంకి మాకు ఫ్లైట్ అవైలబుల్ చూపిలేదు అనమాట. ఇవాళ ట్యూస్డే రిటర్న్ అవుదాం అనుకున్నాము, కానీ మాకు ఫ్లైట్ ఏం చూపిలేదు. అంటే మేబీ 2 months ముందు చేసుకుంటే ఉండేదేమో, కానీ మాకు టికెట్స్ అయిపోయినాయి. ఓన్లీ 2 flights అవైలబుల్ ఉంటాయి, అవి టికెట్స్ అయిపోయినాయి. సోల్డ్ అయిపోయినాయి అని చెప్పేసి మాకు ఫ్లైట్ అవైలబిలిటీ చూపిలేదు. అందుకని చెప్పేసి 1 day ఎక్స్ట్రా పెట్టుకున్నాము. రేపటికి షిఫ్ట్ చేసామన్నమాట. సరే, రేపు మార్నింగ్ 9 o'clock గోవాకి ఫ్లైట్ ఉంది మాకు అగట్టి ఐలాండ్ నుంచి. ఇవాళ మేము ఏం చేస్తున్నామంటే రూమ్ షిఫ్ట్ అవుతున్నాము. ఇది బేసిక్ హోమ్ స్టే కదా, దీని నుంచి ప్రీమియంకి వెళ్తున్నాం అనమాట వైట్ శాండ్ బీచ్కి. ముందే మేము బుక్ చేసేటప్పుడే చెప్పాము 1 day వైట్ శాండ్ బీచ్లో ఉంటాము అని చెప్పేసి. సో యా, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఫ్రెష్ అయిపోయి వైట్ శాండ్ బీచ్కి అయితే వెళ్ళిపోతాము. అక్కడ వైఫై కూడా అవైలబుల్ ఉంది. ఈ బేసిక్ హోమ్ స్టేలో వైఫై అయితే లేదు, కొంచెం నెట్కి ప్రాబ్లం ఉంది. ఓన్లీ సర్టన్ నెట్వర్క్స్ మాత్రమే వస్తాయి, లైక్ బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ వస్తాయని చెప్పారు వీళ్ళు, కానీ ఎయిర్టెల్ కూడా సరిగ్గా రావట్లేదు. సో ఐడియా మాత్రం బాగా వస్తుంది, నాది ఐడియా మాత్రం మంచిగా వస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయిపోయి వైట్ శాండ్ బీచ్ రిసార్ట్కి అయితే వెళ్ళిపోదాము. అది మీకు ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను. ఆల్రెడీ నేను వెళ్ళాము మేము యాక్టివిటీస్ చేయడానికి. ఇప్పుడైతే స్టే చేయడానికి వెళ్తున్నాము ఈ ఒక్కరోజు. అండ్ ఇవాళ నైట్ మాకు క్యాండిల్ లైట్ డిన్నర్ ఉంది. యాక్చువల్లీ మేము యానివర్సరీ నిన్న నైటే చెప్పాము, కాకపోతే డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ అది కుదరలేదు. అందుకని చెప్పేసి ఇవాళ అరేంజ్ చేస్తున్నారు. వైట్ శాండ్ బీచ్లో ఇంకా బాగుంటుంది. ఇది లగూన్ బీచ్ కదా, లగూన్ బీచ్ కంటే వైట్ శాండ్ బీచ్లో డెకరేషన్ చాలా బాగా వస్తుంది. సో నేను కూడా ఏమనలేదు వాళ్ళని, ఇవాళ చేయండి అని చెప్పాను. సో యా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీకు ఇవాళ బ్రేక్ఫాస్ట్ చూపించేస్తాను, ఒక పని అయిపోతుంది. నా ఫేస్ చూసారా ఎంత నల్లగా అయిపోయిందో. యా, దట్ ఈస్ అంత వాటర్లో దిగి ఇంత. ఇక్కడ ఎండలు మామూలుగా లేవు, చాలా ఘోరంగా ఉన్నాయి. సో మాకు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ఇచ్చారనమాట, దాంతోపాటు కోకోనట్ చట్నీ ఇచ్చారు అండ్ ఆల్సో సాంబార్ టైప్ ఒకటి ఇచ్చారు. మేమైతే ఆ సాంబార్ టైప్ది అంత టేస్ట్ చేయలేదు, కానీ ఈ కోకోనట్ చట్నీ చాలా బాగుండే, అల్లం వేసి చేశారు, బాగుండే అనమాట. సో దాంతోనే మేము ఇడ్లీ అయితే ఫినిష్ చేసామన్నమాట. అంటే లైక్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము. అండ్ దీని తర్వాత మేము వైట్ శాండ్ బీచ్కి మూవ్ అయ్యామన్నమాట. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ అక్కడే, అండ్ స్నాక్స్ కూడా అక్కడే ఉంటుంది. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రం బేసిక్ హోమ్ స్టేలో ఉండే అనమాట. సో ఇది కంప్లీట్ చేసేసుకొని మేము యాక్చువల్లీ చెప్పినట్టు ఆ రోజు ప్లాన్ ఏం లేకుండే కదా. సూర్య అయితే ల్యాప్టాప్ తెచ్చుకున్నాడు అనమాట. తనకి వర్క్ ఉంది, అన్ని డేస్ లీవ్ అయితే కుదరదు కదా. వీకెండ్ మేనేజ్ చేసాము అండ్ యానివర్సరీ రోజు లీవ్ పెట్టుకున్నాడు, కానీ ఇంకా ట్యూస్డే రోజు లీవ్ ఇవ్వలేదు. అంటే లైక్ తను పెట్టుకోలేదు, ఎందుకులే అని చెప్పేసి. సో ల్యాప్టాప్ తెచ్చుకున్నాడు. సో వర్క్ చేసుకోవడానికైనా కానీ మనకి వైఫై కూడా కావాలి కదా. ఇక్కడైతే అసలు నెట్ రావట్లేదు. అంటే ఐడియా వస్తుంది కానీ మరి హాట్స్పాట్ యూస్ చేసే అంత స్పీడ్ అయితే లేదు. సో అదొక వన్ ఆఫ్ ద రీజన్ అనమాట మేము వెళ్ళడానికి. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం, రెడీ అయిపోయి ఉన్నాము. వాళ్ళు పిక్ చేసుకుంటారు వచ్చి మనల్ని 9:30 అలాగా వస్తామని చెప్పి పిక్ చేసుకుంటామని చెప్పారు. వాళ్ళు వెహికల్ పంపిస్తారు. అండ్ ఈ లక్షద్వీప్ ట్రిప్కి వచ్చేసరికి ప్యాకేజ్ డీటెయిల్స్ ఎంత అయింది ఏంటి అని చెప్పేసి నేను ఇదే వీడియోలో చెప్పేద్దాం అనుకుంటున్నాను. సో బేసిక్గా ఏంటి అని అంటే, ఈ వీడియోలో మీకు నార్మల్గా బ్యాక్గ్రౌండ్లో రూమ్ టూర్ అవన్నీ రన్ అవుతూ ఉంటాయి. నేను జస్ట్ గ్లిమ్స్ లాగా చెప్పేస్తాను. అంటే లైక్ క్లియర్ డీటెయిల్స్ కావాలంటే నేను ఇంకో వీడియో పెడతాను, మీరు కింద కమెంట్ చేయండి. నేను నార్మల్గా చెప్తాను. మేము ప్యాకేజ్ ద్వారా వెళ్ళాము, క్యూసీ ట్రావెల్స్. నేను ఇది ఆల్రెడీ 1 year ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాను అనమాట, లక్షద్వీప్ వెళ్దాము అని చెప్పేసి. కానీ బడ్జెట్ మాత్రం నేను ప్లాన్ చేయలేదు. ప్లేస్ మాత్రం డిసైడ్ అయి ఉండే లాస్ట్ ఇయరే. కాకపోతే ఎలా వెళ్ళాలి, ఎవరి త్రూ వెళ్ళాలి అని చెప్పేసి నేను ఎప్పుడు డిసైడ్ అవ్వలేదు. కానీ రీసెంట్గా వాయిస్ ఆఫ్ వసిపిట యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, తను నేను ఎక్కువ ఫాలో అవుతాను అనమాట. సో తను లక్షద్వీప్ వెళ్ళినప్పుడు క్యూసీ ట్రావెల్స్ తీసుకుంది. సో తను బడ్జెట్ ఎంత అయింది ఏంటి అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో అది చూసాక నాకు ఎందుకో కొంచెం ట్రై చేయాలి అని అనిపించింది వీళ్ళ ట్రావెల్స్ని. సో వాళ్ళ పేజ్కి వెళ్ళి ఇన్స్టాలో అన్నీ చెక్ చేసి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకొని ఐటినరీ అంతా తీసుకుంటే వాళ్ళు మనకి 4 ఇస్తారనమాట. లైక్ బేసిక్ ప్యాకేజ్, లెవెల్ 2, లెవెల్ 3, ప్రీమియం, అట్లా 3-4 ప్యాకేజెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. కపుల్ ప్యాకేజెస్ ఉంటాయి, సింగిల్ ప్యాకేజెస్ ఉంటాయి, ఫ్యామిలీ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు ఇస్తారు. నేనైతే కపుల్ ప్యాకేజెస్ అడగడమే అలా అడిగాను కాబట్టి నాకు ఓన్లీ కపుల్ ప్యాకేజ్ ప్రైస్ ఒకటే తెలుసు అనమాట. రిమైనింగ్ ప్రైజెస్ నాకేం తెలీదు. సో మీరు ఎవరన్నా వెళ్దాము అని అనుకుంటే యూ కెన్ ట్రై ఫర్ క్యూసీ ట్రావెల్స్. నాకైతే మంచిగా స్మూత్గా అనిపించింది జర్నీ అంతా. ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వలేదు మేము. వాళ్ళు చెప్పినవన్నీ చేస్తారు. వాళ్ళు రోజుకి 3 meals అంటారు, అన్నీ ఇస్తారు. ఒక్క కాఫీ టీ తప్ప మిగిలినవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఓన్లీ బేసిక్ హోమ్ స్టేలో మాత్రమే, టీ కాఫీ అనేది లేదనమాట. ఈ వైట్ శాండ్ బీచ్ రిసార్ట్లో హై టీ కూడా ఉండే ఈవినింగ్ స్నాక్స్ టైంలో. అండ్ ఆల్సో ఇక్కడ కర్డ్ అనేది అసలు ఉండదు. ఇదొక
పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడున్నా కానీ కర్డ్ అయితే వాళ్ళు సర్వ్ చేయరనమాట. అసలు ఉండదు కర్డ్ అనేది మెనూలో. ఎందుకంటే వాళ్ళకి చెప్పాను కదా నేను, స్టాక్ అనేది సరిగ్గా ఉండదు. ఓన్లీ వచ్చినప్పుడే అందరూ వచ్చి తీసేసుకుంటారు. స్టాక్ వచ్చిన రోజే కంప్లీట్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి టూరిస్టులకి వీళ్ళు కర్డ్ అయితే సర్వ్ చేయరనమాట. ఎప్పుడన్నా అకేషన్స్లో చేస్తారు తప్ప డైలీ అయితే ఉండదు. సో కర్డ్కి రిప్లేస్మెంట్గా వీళ్ళు వాటర్ మిలన్ ఫ్రూట్ అయితే పెడతారనమాట. వాటర్ మిలన్ ఏంటంటే చలవ చేస్తుంది కదా, సో కర్డ్కి రిప్లేస్మెంట్ లాగా ప్రతి మీల్లో మనకి వాటర్ మిలన్ అయితే కంపల్సరీగా ఇస్తారనమాట. అండ్ ఇక్కడ మేము లంచ్కి అయితే వచ్చేసాము. లంచ్కి వచ్చేసి మనకి సలాడ్ ఉంటుంది కదా, నార్మల్ బేసిక్ సలాడ్, కీరా అవన్నీ. అండ్ పాపడ్ అయితే మ్యాండేటరీ అనుకుంటా, పాపడ్ అన్ని చోట్ల ఉండే అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనకి 3 టైప్స్ ఆఫ్ కర్రీస్ పెట్టారు. రైస్ ఇక్కడ కూడా మనకి సేమ్ లావు రైస్ అని చెప్పాను కదా, దొడ్డు రైస్, సేమ్ రైస్ బేసిక్గా ఇక్కడ మొత్తం అందరు ఇదే యూజ్ చేస్తారు అనుకుంటా. సో అదే రైస్ ఉంది ఓవరాల్గా. సో మనం అలవాటు అయిపోయింది. నాకు డే 1లో కొంచెం వెళ్ళలేదు కానీ తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి పెసరపప్పు ఉంటుంది కదా, టమాటా పెసరపప్పు, కొంచెం లూజ్గా చేశారు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే చాలా చప్పగా తింటారని నాకు అర్థమైంది. అంటే ఉప్పు కారం చాలా అంటే చాలా మినిమల్, అసలు మినిమల్ కూడా కాదు, తీసేశారని కూడా చెప్పొచ్చు మనం తినే స్పైస్ లెవెల్కి. ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ ఉండే అనమాట. సో ఈ పప్పు టేస్ట్ చాలా బాగుంది కానీ ఉప్పు సరిగ్గా సరిపోలేదు అనిపించింది నాకు. కారం అయితే జీరో, అసలు కారం అయితే ఉండదు. అది చిన్నపిల్లలకి అలానే కాదు, అందరికీ అదే, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ సేమ్ అనమాట. మనం ఒకవేళ చెప్పితే మేబీ ఇంకా తగ్గించి ఇస్తారేమో, చిన్నపిల్లలకి తెలీదు. అండ్ ఇక్కడ కర్రీ వచ్చేసి ఆలూ మటర్ కర్రీ ఒకటి ఉంది. ఇది మాత్రం నాకు నచ్చలేదు, కొంచెం చేదు అనిపించింది. అంటే లైక్ జీరా ఎక్కువ వేసేసారు, జీరా పౌడర్ కాదు డైరెక్ట్ జీరానే వేసారు కానీ చాలా ఎక్కువ వేస్తారు. నాకు చేదుగా అనిపించింది ఫ్లేవర్. ఉప్పు లేదు, ఉప్పు లేకుండా చేదుగా ఉంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అండ్ ఇది వచ్చేసి ఆలూ జీరా నార్మల్ కర్రీ అనమాట, ముద్దకూర లాగా. ఇది అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. 2 టైమ్స్ వేసుకొని తిన్నాను. అండ్ ఆ లంచ్ అయితే నేను ఫినిష్ చేసేసాను. అండ్ అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి హై టీ అని చెప్పాను కదా, సో ఇక్కడైతే బిస్కెట్ ప్యాకెట్స్ అలాంగ్ విత్ టీ కాఫీ అనమాట. మనం టీ అయితే టీ ఇస్తారు, కాఫీ అయితే కాఫీ ఇస్తారు. అది కూడా ఏంటంటే నో మిల్క్ లేకుండా మిల్క్ పౌడర్ యూస్ చేస్తారు వీళ్ళు. చెప్పాను కదా డైరీ ప్రోడక్ట్స్ తక్కువ అని చెప్పేసి. ఎప్పుడైనా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు పన్నీర్ చేస్తారు అలాగా. సో ఇక్కడ నో మిల్క్ కాబట్టి హాట్ వాటర్, టీ, మిల్క్ పౌడర్, టీ అయితే ఆ టీ బ్యాగ్ వేసిస్తారు, కాఫీ అయితే బ్రూ కాఫీ వేసిస్తారు అలాంగ్ విత్ 1 షుగర్ క్యూబ్. షుగర్ ఆప్షనల్, వాళ్ళు అడుగుతారు మనకి ఎంత కావాలి అని చెప్పేసి. సో దాన్ని బట్టి మనం తీసుకోవాలి. నేను టీ బ్యాగ్ తీసుకొని చాలా రోజులైంది టీ తాగి అని చెప్పేసి టీ అయితే కంప్లీట్ చేశాను అనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత మా ఈవినింగ్ కేక్ కటింగ్ చిన్నగా ప్లాన్ చేశారు వీళ్ళు. సో ఇది వచ్చేసి కాంప్లిమెంటరీ, మనం ఎక్స్ట్రా ఏం పే చేయక్కర్లేదు. అకేషన్ ఏది ఉన్నా కానీ కాంప్లిమెంటరీగానే వాళ్ళే చేసిస్తారనమాట. సో ఇలాగ అందరికీ సేమ్ సెటప్ ఉంటుంది మోస్ట్లీ, కాకపోతే జస్ట్ కేక్స్ మాత్రం నేమ్స్ వాడుతుంటే బర్త్డే అయితే బర్త్డే, యానివర్సరీ అయితే యానివర్సరీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ అది అయిపోయిన తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే లాస్ట్ 10:30 కల్లాగా వాళ్ళే వచ్చి డోర్ నాక్ చేసి హ్యాండ్ క్రాఫ్ట్స్ ఐటమ్స్ ఉన్నాయి, మీరు ఏమైనా తీసుకుంటారా, షాప్ చేస్తారా అని అడుగుతారు. సో ఇదైతే పెద్ద స్కామ్. అసలు ఎంత అంటే ఆ కీ చైన్ 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి చాలా ఎక్కువ రేటుకి వెళ్ళిపోయింది. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ వచ్చేసి 500, లిటరల్లీ 500. అది అంటే అవి ఆ సీలో దొరికే వాటితోనే చేస్తారు, ఐ అండర్స్టాండ్. బట్ 500 అనేది చాలా అంటే చాలా ఎక్కువ అనిపించింది నాకు. కానీ ఏం చేస్తాం, అంత దూరం వెళ్ళి ఇంకెక్కడ షాప్స్ లేవు. లక్షద్వీప్లో షాపింగ్ అనే కాన్సెప్టే లేదు బేసిక్గా. సో చచ్చినట్టు ఇంకా అక్కడే తీసుకోవాలి మనము. అందుకని చెప్పేసి మనం వెళ్ళినందుకు గుర్తుగా మనకి ఏదైనా కావాలి కదా అని చెప్పేసి నేనైతే ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను అనమాట. అండ్ 3 to 4 కీ చైన్స్ తీసుకున్నాను, గవ్వలు ఉంటాయి కదా, సో ఆ కీ చైన్స్ తీసుకున్నాను అనమాట. అండ్ రిటర్న్ అయితే అయిపోయాము. ఇక్కడ మాకు నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock అన్నా కదా, 8 o'clockకే ప్రీపోన్ అయింది ఫ్లైట్, ఫ్లై 91. సో ఇలాగ డైలీ అవుతుందంట. ఫ్లై 91 ఫ్లైట్స్ ఏమైనా ఉంటే ముందు రోజుకి, ఒక గంట ముందే ప్రీపోన్ అవుతున్నాయనంట. ఒకసారి మీరు ఎవరైనా వెళ్తే చెక్ చేసుకోండి ఫ్లైట్స్. వాళ్ళు ఏం కాల్ కానీ మెసేజ్ కానీ చేయరు మనకి, మనమే యాప్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇండిగో ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. నేను ప్రీవియస్ వీడియోలో ఓన్లీ ఫ్లై 91 అవైలబుల్ ఉంది అని చెప్పాను కదా, ఆ గట్టికి కాదు, ఇండిగో కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ మేమైతే గోవా రీచ్ అయిపోయాము. ఫ్లైట్లో క్యాష్యూస్ తీసుకున్నాము, పెరి క్యాష్యూస్, అది వచ్చేసి 150 రూపీస్ అలా పడింది. అండ్ ఇక్కడ గోవాలో ల్యాండ్ అయిపోయిన తర్వాత గోవాలో లంచ్ చేసేసి మళ్ళీ మేము నెక్స్ట్ ఫ్లైట్ అయితే 2 o'clock ఉండే అనమాట, ఇండిగో గోవా టు హైదరాబాద్ ఫ్లైట్ అనమాట. సో అది వచ్చేసి 2 to 3 o'clock. 2 o'clock ఎక్కితే 3 o'clock కల్లా దిగిపోయాము. జస్ట్ 1 hour ఫ్లైటే అది, ఎక్కువ డిస్టెన్స్ ఎక్కువ టైం ఏం పట్టదు గోవాకి. సో ఇక్కడైతే మేము హైదరాబాద్ ల్యాండ్ అయిపోయాము. ఈ వ్లాగ్స్ అయితే ఇక్కడితో అయిపోతున్నాయి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ కాంతమ్మ.